ఎస్ రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా రేవంత్ సర్కార్ ఆస్తి పన్నుపై ఇక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం మొన్నటి వరకు చూసాం, ఇక 6 నెలలకు ఒకసారి ఆస్తి పన్ను వసూలు చేసినటువంటి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నెల నెల ఆస్తి పన్ను చెల్లించాలి. ఏదైతే కరెంటు బిల్లు ఇక వాటర్ బిల్లు తరహాలోనే ఇక నెల నెల మరి ఆస్తి పన్ను చెల్లించే విధంగా కొన్ని పన్నుల సరళీకృతం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటగా గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఈ యొక్క ఆస్తి పన్ను వసూలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విధి విధానాలని రూపొందించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఆస్తి పన్ను నెల నెల వసూలుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీ ముందు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎస్, ఒక్కసారిగా ఇక ఆస్తి పన్నుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం. కరెంటు నీటి బిల్లుల తరహాలో ఆస్తి పన్ను నెల నెల ఇక వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావన. గ్రేటర్ పరిధిలో మొదట ఈ విధానాన్ని అమలు. ప్రస్తుతం ఆస్తి పన్ను 6 నెలలకు ఒకసారి వసూలు. ఇక ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇప్పుడున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే నల్లా కరెంటు బిల్లు తరహాలో ఆస్తి పన్నును సైతం నెల నెల వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంపై సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులకు ఇక రేవంత్ రెడ్డి సూచన చేసినట్టు తెలుస్తుంది. సచివాలయం వర్గాలు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న రుసుములు పన్నులను సరళీకృతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించింది. వారిపై ఆర్థిక భారం పడకుండా స్థానిక సంస్థలు ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషణకు నడుం బిగించినట్టుగా తెలుస్తోంది. దీని సాధ్యాసాధ్యాలని పరిశీలించాలని అధికారులను తాజాగా జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. విద్యుత్ ఛార్జీలు నల్లా బిల్లులు మాదిరిగానే ఆస్తి పన్నును కూడా నెలవారీగా వసూలు చేయడం, పన్ను విలువను వాస్తవీకరణ చేయడం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఒక్కసారి ఆస్తి పన్నుకు సంబంధించి నెల నెల వసూలు చేయడానికి కారణం ఏంటి? అసలు రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? ఎందుకు 6 నెలలకు ఒకసారి వసూలు చేసే ఆస్తి పన్నును నెల నెల వసూలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? దీనికి సంబంధించి సాధ్య అసాధ్యాల గురించి ఇప్పటికే రేవంత్ సర్కార్ మరి కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాగర్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. సాగర్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? కరెంటు బిల్లు వాటర్ బిల్లు తరహాలో ఆస్తి పన్నును నెల నెల వసూలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం ప్రభుత్వం ఇప్పటికే ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటుగా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూలుకు సంబంధించినటువంటి విషయాన్ని దానిపైన పలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి నెల ఆస్తి పన్నును వసూలు చేయాలంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ నివాస సముదాయాలు ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో దీన్ని ప్రతి నెల వసూలు చేసే విధంగా దానికి సంబంధించిన మార్గదర్శకాలను అన్వేషించాలంటూ అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రతి నెల మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా చూస్తే ప్రతి నెల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయితే పవర్ బిల్లును విద్యుత్ బిల్లును వసూలు చేస్తుందో దీంతో పాటుగా వాటర్ బిల్లును తాజాగా ప్రభుత్వం గత ప్రభుత్వం వాటర్ బిల్లును కూడా ప్రతి నెల వసూలు ఏ విధంగా అయితే చేస్తుందో ఇదే విధంగా ఈ ఆదాయం ఈ మనకు ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి ఈ పన్ను వసూలు కూడా ప్రతి నెల చేయాలంటూ దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక అంశం పరిశీలించవచ్చు. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న ప్రభుత్వం పలు అధికారులకు ఈ సంబంధిత అధికారులకు ఆదాయ మార్గాలను అన్వేషించేందుకు దానికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఆదాయం పెంచే అవకాశాలు ఎక్కడ ఉంటాయి, తొందరగా వసూలు చేసే ఈ పన్నులకు సంబంధించినటువంటి అన్వేషించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీశైలం.
అయితే ఇక్కడ మరో అంశం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న క్రమంలో ఈ ఆస్తి పన్ను అనేది జనరల్ గా ఇప్పటి వరకు 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తుంటే జిహెచ్ఎంసీ పైన కోట్లాది రూపాయల భారం పడుతున్న సందర్భం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని ప్రతి నెల వసూలు చేస్తే ప్రభుత్వానికి అంటే జిహెచ్ఎంసీకి ఇటు ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుందన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంటే బహుమతులు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సాగర్ ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. కరెంటు బిల్లు ఒకవేళ నెలకు పేమెంట్ చేయకపోతే కరెంట్ కట్ చేయడం, వాటర్ బిల్లు సమయానికి పే చేయకపోతే వాటర్ కట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రజలకు ఒకేసారి భారం కాకుండా నెల నెలా కడితే ఈజీగా ఉంటున్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఆస్తి పన్నును నెల నెలా చెల్లించాలన్నటువంటి విధి విధానాలు రూపొందించబోతుంది అనుకోవచ్చా రాష్ట్ర సర్కార్? శ్రీశైలం, మీరు అన్నట్లుగా ప్రభుత్వం దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కొన్ని స్కీమ్స్ అంటే ఇంట్రెస్ట్ వేవింగ్ స్కీమ్స్ తో పాటుగా 10% డిస్కౌంట్ స్కీమ్స్ ని అంటే పెట్టి జిహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ఈ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి పన్నును వసూలు చేసే ప్రక్రియను ప్రారంభించింది గతంలో. సో దీని నేపథ్యంలో ఈ కోట్లాది రూపాయల భారాన్ని తగ్గించుకునేందుకు ఆస్తి పన్నును సులభతరం చేసేందుకు ఇటు సామాన్యులకు కూడా ఒకేసారి వేలాది రూపాయలు ఆస్తి పన్ను కట్టేది కొంచెం భారంగా అనిపిస్తున్న నేపథ్యంలో మన ఎగ్జాంపుల్ ఒకసారి పరిశీలిస్తే 1200 రూపాయలు ఆస్తి పన్ను ఉంటే ప్రతి నెల సామాన్యుడికి 100 రూపాయల చొప్పున కట్టేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఇటు సామాన్యులకు సులభతరం చేస్తూనే ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని అందించేందుకు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా అధికారులు దానికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తి పన్ను నెల నెలా వసూలు చేసే ప్రక్రియ త్వరలో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభం కాబోతుంది. ఇది ఒకవేళ జిహెచ్ఎంసీలో సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీశైలం, ఓవరాల్ గా ఇప్పటికే చెత్తకు సంబంధించి చెత్త డబ్బులు కూడా ఇక నెల నెల ఆన్లైన్లో పేమెంట్ చేసే విధంగా ఒక యాప్ను రూపొందించే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు దీంట్లో? శ్రీశైలం, అంటే దీంతో పాటుగా మనం ఆస్తి పన్ను విషయాన్ని పరిశీలించడం, దీంతో పాటుగా అంటే అనేక ఇప్పుడు చెత్త వసూలుతో పాటుగా ఇంకా మిగతా ఏవేవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయనే వాటిని కూడా అధికారులను పరిశీలించాలి. దానికి సంబంధించిన మార్గనిర్దేశం ఇప్పుడు చెత్త విషయంలో మనం పరిశీలిస్తే కొన్ని కాలనీస్ లో 50 రూపాయలు ఇంటికి లేదా 100 రూపాయలు 150 రూపాయలు ఈ విధంగా వసూలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో ఇది విజయవంతంగా అమలు అవుతుందా లేదా అనేది కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సాంకేతిక పరంగా దీన్ని ఒక యాప్ ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువచ్చి ఇటు పౌరులకు అంటే ప్రజలకు కూడా అనుకూలంగా ఉండేటట్టు సులభతరంగా పేమెంట్ చేసే విధంగా చేయడానికి ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఈ యాప్ ద్వారా పూర్తిగా పేమెంట్లు వచ్చేటట్టు అంటే అప్పుడు పూర్తి డేటా ఉంటుంది, ఎన్ని నివాసాలు వసూలు చేస్తున్నాయి చెత్తకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా దీనికి సంబంధించినటువంటి వసూలు ప్రక్రియ చేయొచ్చు అనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు యోచిస్తుంది. దానికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిపైన కూడా పూర్తి స్థాయి నివేదిక అనంతరం దానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్ సాగర్. ఇది మా ప్రతినిధి సాగర్ అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓవరాల్ గా ఇప్పటికే ఆస్తి పన్నుకు సంబంధించి ఇక రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ మొదటగా గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు సంబంధించి ఆస్తి పన్ను నెల నెలా వసూలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో 6 నెలలకు ఒకసారి ఆస్తి పన్ను వసూలు చేసేది. 6 నెలలకు ఒకసారిగా వసూలు చేసినప్పుడు ప్రజల మీద కొంత భారంగా భావించి కొంతమంది పన్నును ఎగ్గొట్టేపటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర సర్కార్ నెల నెల ఒకవేళ ఆస్తి పన్నును కనుక వసూలు చేస్తే కొంత సులభతరం అవుతుంది, చిన్న అమౌంట్ ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతున్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక మొదటగా గ్రేటర్ హైదరాబాద్లో మొదలుపెట్టి అనంతరం సాధ్యాసాధ్యాలు ఆ సక్సెస్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కరెంటు బిల్లు ఇక నల్లా బిల్లును ఏ విధంగా అయితే నెల నెల చెల్లిస్తూ వస్తున్నారో అదే విధంగా ఆస్తి పన్నును కూడా నెల నెలా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే రేవంత్ సర్కార్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దాని సాధ్యాసాధ్యాల మీద కొంత అంచనాలకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ యొక్క ఆస్తి పన్ను నెల నెలా చెల్లించాలన్నటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ విధంగా కనుక చేస్తే ఎవరైతే పన్ను ఎగ్గొట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నెల నెలా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు పేమెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి సులభంగా ఆన్లైన్లో పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఏదైతే నల్లా బిల్లు, కరెంటు బిల్లు అండ్ ఆస్తి పన్ను, దీనికి తోడు చెత్త డబ్బులు సైతం ఇప్పటికీ ఒక్కో కాలనీలో ఒక్కో ఏరియాలో ఒక్కొక్క రకంగా చెత్తకు సంబంధించినటువంటి డబ్బుల్ని వసూలు చేస్తూ ఉంటారు. గల్లీలో 50, ఇంకో గల్లీలో 100, మరో గల్లీలో 150. సో ఈ తరహాలో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఒక నిర్ణీత రేటును ఫిక్స్ చేసి ఆ చెత్త డబ్బులను సైతం ఈ కరెంటు బిల్లు, నల్లా బిల్లు, ఆస్తి పన్నుకు యాడ్ చేస్తూ ఈ 4 బిల్లుల్ని కూడా ఏకకాలంలో నెలవారీగా ఒక యాప్ను తయారు చేసి యాప్లో డిజిటల్ పేమెంట్ చేస్తే దీని ద్వారా అవినీతి అక్రమాలకు చెక్ పెట్టినట్టు ఉంటుంది. ఆదాయం కూడా నెల నెల ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. కొంత సులభతరంగా ఉంటుంది. ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక లెక్క దానికంటూ ఉంటుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆస్తి పన్ను, ఇతరితర కరెంటు బిల్లు లాంటివి అన్నింటినీ కూడా నెల నెలగా చెల్లిస్తే బాగుంటుందన్నటువంటి కాన్సెప్ట్ను తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరొక మారు ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి పూర్తి డేటాను బ్రీఫ్గా మీకు తొలి వెలుగు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఆ డేటాను చూద్దాం. మరి ఎటువంటి విధి విధానాలు తీసుకురాబోతుంది ఏంటనేటువంటి అంశాన్ని మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న రుసుములు, పన్నులను సరళీకృతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారిపై ఆర్థిక భారం పడకుండా స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణకు నడుం బిగించింది. దీని సాధ్యాసాధ్యాలని పరిశీలించాలని అధికారులని తాజాగా జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖల కసరత్తులు ప్రారంభించాయి. విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరి ఇక ఆస్తి పన్నును కూడా నెలవారీ వసూలు చేయడం, పన్ను విలువను వాస్తవీకరణ చేయడమే ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలలకోసారి ప్రభుత్వ ఆస్తి పన్ను విధిస్తుండగా ఏడాదికోసారి చెల్లిస్తున్నారు. పురపాలక శాఖ జిహెచ్ఎంసీ చట్టంలోని ఆ నిబంధనల్ని సవరించి నెలకోసారి ఆస్తి పన్ను విధించాలనే ఆలోచన అధికార వర్గాల్లో ఉంది. రోజువారీ చేపట్టే ఇంటింటి చెత్త సేకరణ రుసుము సైతం కొన్ని కాలనీలో 50, మరికొన్ని కాలనీలో 100గా ఇస్తున్నారు. ఇది కూడా నిత్యం చెత్త సేకరణ జరగట్లేదన్నటువంటి ఫిర్యాదులు అందుతుండటంతో చెత్త సేకరణను మెరుగుపరచడం, రుసుమును నియంత్రించడంపై అధికారులు దృష్టి పెట్టారు. జిహెచ్ఎంసీకి పలు విభాగాల నుంచి ఆదాయం వస్తున్నది. వాటిని నిర్ధారించడంలో లోపాల కారణంగా బలిదియా ఏటా కోట్ల రూపాయలు నష్టపోతుంది. నిర్మాణాలకు 1200 లోపు ఆస్తి పన్ను ఉంటే 101 రూపాయి మాత్రమే చెల్లిస్తే చాలంటూ గత సర్కార్ తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో దుర్వినియోగం అవుతుంది. లోపాలను చక్కదిద్ది ఆదాయాన్ని పెంచుకోవాలని తాజాగా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాల్ సీఎం ఆదేశించినట్టుగా సమాచారం. మరోవైపు జలమండలి తాగునీటికి ప్రతి నెల బిల్లును వసూలు చేస్తుంది. నెలకు 20,000 లీటర్లు తాగునీటిని ఉపయోగించుకునే ఇళ్లకు ఉచిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే విద్యుత్కు సంబంధించి నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించుకుంటున్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతుంది కాంగ్రెస్ సర్కార్లో. ఇందుకు ప్రతి నెల కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ను సరఫరా చేసిన దాన్ని నెలవారీగా వసూలు చేయవచ్చని బల్దీ ఆలోచిస్తుంది. యూపీఐ ద్వారా రుసుముల చెల్లింపు విధానాలను మరింత సరళీకృతం చేయడంతో పాటు ఇక చెల్లింపులు ఒకే వేదిక ద్వారా జరగాలని, ఆ సదుపాయాల్ని అందుబాటులోకి తేవాలని అధికారిక యంత్రాంగాన్ని సీఎం సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గడువులోగా అన్ని బిల్లులు, పన్నులు కట్టిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గడువులోగా కరెంటు బిల్లు చెల్లించుకుంటే అధికారులు సరఫరాను ఆపేస్తారు. అలాంటి చర్యలకు పోకుండా ఇక నుంచి ఇలాంటి ప్రోత్సాహకాలు పెడితే ఎవరు పన్నులు, బిల్లులు ఎగ్గొట్టరనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బహుమతులు లేదా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రాయితీ వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సాధించాలంటూ పురపాలక అధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు సంబంధిత పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న వనరులను గుర్తించాలని, అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఖాతాలో కాకుండా నేరుగా కార్పొరేషన్ ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఆస్తి పన్నుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ చేస్తున్న కసరత్తు. గతంలో మనం చూసాం, ఒక నెల 2 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే పవర్ కట్ చేసేది. ఇక 2 నెలల వాటర్ బిల్లు కట్టకపోతే వాటర్ ఆపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి నెల ఆస్తి పన్నుతో సహా మిగతాకు సంబంధించి చెత్త డబ్బులు కానీ, నల్ల బిల్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు,
ఇతర పైసలన్నీ కూడా నెల నెల కట్టాలి, ఒక వేదికను ఏర్పాటు చేయాలి, ఒక యాప్ ద్వారా కట్టాలి. ఇలా సక్రమంగా నెల నెల ఎవరైతే డబ్బులు కడతారో వాళ్లకు సంవత్సరం చివరన కొంత రాయితీని కల్పించడమో, లేకపోతే బహుమతులు ఇవ్వడమో, వాళ్ళకు కొన్ని డిస్కౌంట్లు ఇవ్వడమో, ఇటువంటి ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ చేస్తుంది. దీని ద్వారా డబ్బులు తప్పుదోవ పట్టవు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, పురపాలకులు ఇతరితర అభివృద్ధికి ఈ డబ్బులు కొంత తోడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ నెల నెల ఆస్తి పన్ను వసూలును స్వాగతిస్తున్నారా, ఏమనుకుంటున్నారు ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.